మార్నింగ్ ఎవ్రీవన్. న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్లో మనం ఈరోజు టాపిక్ హ్యూమన్ నర్వస్ సిస్టమ్, మానవ నాడీ వ్యవస్థ. మానవ నాడీ వ్యవస్థ అంటే మనకేముంటుందండి? మన ఇన్సైడ్ బాడీలో బ్రెయిన్, స్పైనల్ కార్డ్ ఉంటుంది, నర్వ్స్ ఉంటాయి. ఇవన్నీ కమింగ్ అండర్ ద హ్యూమన్ నర్వస్ సిస్టంలోకి వస్తాయి. అయితే వీటిని మనం 2 పార్ట్స్ కింద డివైడ్ చేసాం. వన్ ఈజ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, కేంద్ర నాడీ వ్యవస్థ, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, పరిధీయ నాడీ వ్యవస్థ. ఇప్పుడు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే నేమ్లోనే ఉందండి, సెంటర్ మన బాడీ సెంటర్లో ఏముంటుంది? బ్రెయిన్ ఉంటుంది. దానికి అటాచ్డ్గా ఏముంటుంది? స్పైనల్ కార్డ్ ఉంటుంది, వెన్నుపాము ఉంటుంది. మెదడుకి అటాచ్డ్గా మధ్యలో సెంటర్లో ఉన్న పార్ట్స్ కాబట్టి వీటిని ఏమన్నాం? సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అని అన్నాం. ఇప్పుడు వీటి నుంచి నర్వ్స్ అనేవి రైజ్ అవుతాయండి. బ్రెయిన్ నుంచి కొన్ని నర్వ్స్ వస్తాయి, స్పైనల్ కార్డ్ నుంచి కూడా కొన్ని నర్వ్స్ వస్తాయి. వాటిని మనం సైడ్స్ ఉన్నాయి కదా, వాటిని మనం పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, పరిధీయ నాడీ వ్యవస్థ కిందకి మనం వాటిని చదువుతాం. అయితే ఈ సెంట్రల్ నాడీ వ్యవస్థలో మనకి 2 పార్ట్స్, బ్రెయిన్, స్పైనల్ కార్డ్. ఈ బ్రెయిన్ గురించి మనం స్పైనల్ కార్డ్ గురించి నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం మొత్తం. ఇప్పుడు పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటే పరిధీయ. వీటిలో 2 పార్ట్స్ ఏంటంటే క్రేనియల్ నర్వ్స్ అండ్ స్పైనల్ నర్వ్స్. క్రేనియల్ నర్వ్స్ అంటే కపాల నాడులు, స్పైనల్ నర్వ్స్ అంటే కశేరు నాడులు. ఈ క్రేనియల్ నర్వ్స్ అంటే మన బ్రెయిన్ నుంచి జనరేట్ అయ్యే నర్వ్స్ని, మన బాడీ అంతా సప్లై జరుగుతుంది ఆ నర్వ్స్, వాటిని మనం క్రేనియల్ నర్వ్స్ అంటాం. కపాలం నుంచి వస్తాయి కాబట్టి కపాల నాడులు. ఇవి ఎన్ని పేర్స్ ఉంటాయి అంటే 12 పేర్స్ ఉంటాయండి. క్రేనియల్ నర్వ్స్ అనేవి మన బాడీలో 12 పేర్స్ ఉంటాయి. అదేవిధంగా స్పైనల్ కార్డ్ ఉంది కదా, ఈ స్పైనల్ కార్డ్ నుంచి కూడా కొన్ని నర్వ్స్ ఇలా జనరేట్ అవుతాయి. ఈ స్పైనల్ కార్డ్ నుంచి వచ్చే నర్వ్స్ని మనం స్పైనల్ నర్వ్స్ అంటాం. కశేరు నాడులు ఇవి మనకి టోటల్గా 31 పేర్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ని ఇంకో 2 టైప్స్ కింద డివైడ్ చేసామండి. సొమాటిక్ నర్వస్ సిస్టమ్ అండ్ అటానమస్ నర్వస్ సిస్టమ్. దైహిక నాడీ వ్యవస్థ, స్వయంచోదిత నాడీ వ్యవస్థ. ఫస్ట్ సొమాటిక్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి దైహిక నాడీ వ్యవస్థ అంటే మన బాడీ మన కంట్రోల్లో ఉండి కొన్ని సిస్టమ్స్ వర్క్ చేస్తాయండి. కొన్ని సిస్టమ్స్ మన కంట్రోల్ ఏమీ ఉండదు, ఇన్నర్గా ఇన్వాలంటరీగా మన ప్రమేయం ఏం లేకుండా వర్క్ చేసే సిస్టమ్స్ కొన్ని ఉంటాయి. మన ప్రమేయంతో మన కంట్రోల్లో మన నియంత్రణలో ఉండి వర్క్ చేసే సిస్టమ్స్ ఏవి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మజిల్ సిస్టమ్ ఉంది. నువ్వు నడవాలి అనుకుంటున్నావు, స్కెల్టన్ సిస్టమ్ ఉంది. నడవాలి అంటే నడుస్తాం, ఆగాలి అంటే ఆగుతాం, అంతే కదా. మన చేయి మూమెంట్, తినాలి అంటే మన మూమెంట్ అనేది జరుగుతుంది. ఇదంతా ఎవరి కంట్రోల్లో ఉంటుంది? ఇది మనకి సప్లై చేసేది ఇన్ఫర్మేషన్ అంతా నర్వ్స్ నుండి వస్తుంది. బట్ ఇది మన కంట్రోల్లో ఉండి, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ వాళ్ళ కంట్రోల్లో ఉండి జరిగేదంతా వాలంటరీ యాక్షన్స్ అంటామండి. ఈ నియంత్రిత నాడీ వ్యవస్థ అనేది సొమాటిక్ నర్వస్ సిస్టమ్ అంటాం. ఈ నియంత్రణలో జరిగే నర్వ్స్ అన్నిటినీ సొమాటిక్ నర్వ్స్ అంటాం, నర్వ్ సిస్టమ్ అంటాం. మన బాడీ ఇన్నర్ ఆర్గాన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్, ఒక పర్ మినిట్కి ఎన్నిసార్లు అది లబ్డబ్ అని కొట్టుకోవాలి అనేది, అండ్ మన యూరిన్ ఫార్మేషన్, బ్లడ్ సర్క్యులేషన్, ఇదంతా మన అండర్లో మన కంట్రోల్లో ఉండే యాక్షన్స్ కాదండి, లోపల ఇన్వాలంటరీగా జరిగే యాక్షన్స్. ఇవన్నీ ఎందులోకి వస్తాయంటే ఇన్వాలంటరీ యాక్షన్స్ అన్నీ ఆటోనమస్ నర్వస్ సిస్టమ్ అండర్లో వర్క్ చేస్తాయి. ఆటోనమస్ స్వయంచోదిత నాడీ వ్యవస్థ అండర్లో ఈ అటానమస్ నర్వ్స్ అనేవి వర్క్ చేస్తాయి. ఇప్పుడు ఈ అటానమస్ నర్వ్ సిస్టమ్ని మళ్ళీ 2 టైప్స్ కింద డివైడ్ చేసాం. సింపాథెటిక్, పారాసింపాథెటిక్. సహానుభూత, సహసహానుభూత. సింపాథెటిక్ నర్వ్స్ అంటే ఈ నర్వ్స్ దేంటంటే, మనకి ఇప్పుడు చాలా టెన్షన్, ఏదో మొన్న 10th రిజల్ట్స్ వచ్చేసరికి చాలా టెన్షన్ ఉంటుంది. ఆ చాలా టెన్షన్ వచ్చేటప్పుడు మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ పెరిగిపోతుంది, బీపీ ఓవర్ స్వెట్టింగ్ వచ్చేస్తుంది. ఇదంతా మన బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ మనకి పంపించే నర్వ్స్ త్రూ వచ్చే ఇన్ఫర్మేషనే. అయితే ఇవి అండర్ కంట్రోల్, హార్మోన్ కంట్రోల్ అండర్లో వర్క్ చేస్తాయండి. ఈ సింపాథెటిక్ నర్వ్ సిస్టమ్ అండర్ స్ట్రెస్ లెవెల్స్ హై లెవెల్లో ఉండేటప్పుడు మన బాడీలో వర్క్ చేసే నర్వస్ సిస్టమ్ ఏది అంటే సహానుభూత నాడీ వ్యవస్థ, సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. దీన్ని కంట్రోల్ అండ్ రెగ్యులేట్ చేసే హార్మోను ఎడ్రినలిన్ హార్మోన్. ఇప్పుడు పారాసింపాథెటిక్
స్ట్రెస్ కండిషన్స్ అయిపోయిన తర్వాత మనం నార్మల్ కండిషన్స్కి వస్తాం. నార్మల్ కండిషన్స్లో మన బాడీలో వర్క్ చేసే నర్వ్ సిస్టమ్ ఏది అంటే పారాసింపాథెటిక్, సహానుభూత నాడీ వ్యవస్థ. నార్మల్ కండిషన్కి ఇది కూడా ఒక హార్మోన్ అండర్లోనే రెగ్యులేషన్ జరుగుతుంది. ఎసిటైల్ కోఏ అనే హార్మోన్ అండర్లో రెగ్యులేషన్ జరుగుతుంది. ఆఫ్టర్ ఈ సింపాథెటిక్ నర్వ్ సిస్టమ్ వర్క్ చేసేటప్పుడు మన స్వెట్ లెవెల్స్ తగ్గుతాయి, మన బాడీ అంతా మన కంట్రోల్లోకి వచ్చిందని మనకు అర్థమవుతుంది. ఇదంతా సేమ్ పారాసింపాథెటిక్ నర్వ్ సిస్టమ్. స్ట్రెస్ కండిషన్స్ అయితే సింపాథెటిక్ నర్వ్ సిస్టమ్ అండర్లో జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ క్రేనియల్ నర్వ్స్ ఉన్నాయి కదా, మన బ్రెయిన్ నుంచి వచ్చే నర్వ్స్ అనేవి మొత్తం 3 టైప్స్ ఆఫ్ నర్వ్స్ కింద డివైడ్ చేశారు. సెన్సరీ నర్వ్స్, మోటార్ నర్వ్స్, మిక్స్డ్ నర్వ్స్. ఈ సెన్సరీ నర్వ్స్ ఏం చేస్తాయంటే వీటిని జ్ఞాన నాడులు, చాలక నాడులు, మిశ్రమ నాడులు అని చెప్తాం. ఇది ఆల్రెడీ నేను చెప్పాను. సెన్సరీ నర్వ్స్ అంటే సెన్స్ ఆర్గాన్ నుంచి సిఎన్ఎస్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అయిన మన బ్రెయిన్కి సిగ్నల్స్ని, ఇంపల్సెస్ని పాస్ చేసే నర్వ్స్ ఏవి అంటే సెన్సరీ నర్వ్స్ అంటాం. మోటార్ నర్వ్స్ ఏం చేస్తాయంటే మన బ్రెయిన్ నుంచి మన ఆర్గాన్స్కి ఇంపల్సెస్ని జనరేట్ చేసేవి, పాస్ చేసేవి ఏవి అంటే మోటార్ నర్వ్స్ అంటామండి. మిక్స్డ్ అంటే బోత్ ఫంక్షన్స్ చేస్తాయి, బోత్ సెన్సరీ అండ్ మోటార్, జ్ఞాన చాలకనాడులు చేసే 2 పనుల్ని మిక్స్డ్ నర్వ్స్ చేస్తాయి. ఇది ఓవరాల్గా బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ద హ్యూమన్ నర్వస్ సిస్టమ్. ఇండివిజువల్గా ప్రతి పార్ట్ గురించి మనం చాలా డీప్గా నేర్చుకోవాలి. నెక్స్ట్ క్లాస్లో నేను అవి చెప్తాను.